స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న భారతీయ విప్లవకారుడు. అడవిలోని గిరిజన ప్రజల కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి అక్కడి ప్రజలలో హీరో ఆఫ్ ది జంగల్గా పిలువబడి భారతీయులలో చెరగని ముద్ర వేసిన అల్లూరి సీతారామరాజు గురించి అస్త్రం టీవీ ప్రత్యేక కథనం. అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897లో విశాఖపట్నంలోని భీమునిపట్నంలో జన్మించారు. కానీ అతను ప్రధానంగా మోగల్లులో నివసించారు. అల్లూరి సీతారామరాజు, అల్లూరి రంపరామరాజు, రామచంద్రరాజుగా కూడా పిలువబడ్డారు. అల్లూరి సీతారామరాజు తండ్రి అల్లూరి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. అల్లూరికి ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. సోదరి సీతమ్మ దంతులూటి, సోదరుడు సత్యనారాయణరాజు ఉన్నారు. అల్లూరి కాకినాడలో చదువుతున్నప్పుడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అన్నపూర్ణయ్య మరియు రాళ్లపల్లి అచ్యుతరామయ్యలతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో అల్లూరి వారికి ప్రభావితులయ్యారు. తన పై చదువులకు 15 ఏళ్ల వయసులో విశాఖపట్నం వెళ్లారు. చదువులో అల్లూరి ఆసక్తిని కనబర్చలేదు. ఆ సమయంలో భారతదేశపు రాజకీయ పరిస్థితి గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో పేద మరియు నిరక్షరాస్యులైన గిరిజన ప్రజల్ని బ్రిటిష్ వారు అణిచివేశారు. ఆ సమయంలో అల్లూరి ఆ ప్రాంతంలోని వివిధ తెగల ప్రజలను ప్రేరేపించి ఏకీకృతం చేసి గెరిల్లా యుద్ధం యొక్క నైపుణ్యాలలో వారికి శిక్షణ ఇచ్చారు. అల్లూరి చేస్తున్న ఈ తిరుగుబాటు చర్యలకు బ్రిటిష్ ప్రభుత్వం భయాందోళనలకు గురైంది. సీతారామరాజు గిరిజనుల కోసం తలపెట్టిన రంపా తిరుగుబాటు అత్యంత కీలకమైనది. ఆ సమయంలో చింతపల్లె, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, నర్సీపట్నం, అన్నవరం ప్రాంతాలలో ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో దాడి చేసి తన అనుచరులతో కలిసి మందుగుండ్లను, కత్తులను, తుపాకులను దొంగలించి బ్రిటిష్ సైన్యాన్ని చంపారు. 1922లో బ్రిటిష్ వాళ్ళు అస్సాం రైఫిల్స్ పేరుతో పెగాడపల్లి సమీపంలో ఒక సంస్థను స్థాపించారు. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న సీతారామరాజు గమ్ముళ్ళ దొర గంతంధర నాయకత్వంలో బాణాలు మరియు ఈటెలను ఉపయోగించి గిరిజనులతో కలిసి బ్రిటిష్ వారిపై తమ ఉద్యమాన్ని బలోపేతం చేశారు. సెప్టెంబర్ 18, 1923న అన్నవరం పోలీసు స్థావరంపై అల్లూరి సీతారామరాజు మరియు అతని అనుచరులు దాడి చేశారు. పోలీసులు గమ్మల్ దొరను అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు కార్యకలాపాలను బ్రిటిష్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ రూథర్ఫర్డ్కు అప్పగించింది. సీతారామరాజు యొక్క ముఖ్య అనుచరుడైన అగ్గింరాజుగా పిలువబడే నారాయణరాజు పెరిచెర్లను ఖైదు చేశారు. చివరికి చింతపల్లి అడవులలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి పట్టుబడ్డారు. మే 7, 1924లో అల్లూరిని మంప గ్రామంలో చెట్టుకు కట్టేసి రైఫిల్తో కాల్చి చంపారు. అల్లూరి సీతారామరాజు దేశం కోసం పోరాడి ప్రాణాలను విడిచారు. అల్లూరి సమాధి కృష్ణదేవిపేట గ్రామంలో ఉంది. అల్లూరి సీతారామరాజు గౌరవార్థం 2 విగ్రహాలను నిర్మించారు. సీతమ్మధార జంక్షన్ వద్ద ఒకటి, విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో మరొకటి నిర్మించారు. అంతేకాకుండా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి జ్ఞాపకార్థం స్టాంపును జారీ చేసింది. భారతమాతను బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి విడిపించడానికి తన ప్రాణాలను సైతం బలి ఇచ్చిన దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు మన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.